రైతు ఒకరికి బాధ్యతతో తాళి కట్టాడు, మరొకరికి బలవంతంగా తాళి కట్టాడు. ఇద్దరి మధ్య నలిగిపోతున్నాడు. ఏ మనిషి జీవితంలో అయినా ఇద్దరు నౌకర్లు, ఇద్దరు డ్రైవర్లు ఉండొచ్చు. ఇద్దరు భార్యలు మాత్రం ఉండకూడదు. అప్పుడు అది సంసారం అవ్వదు, చదరంగం అవుతుంది. అనన్య ఇంటి నుంచి బయటికి పోతే రోహిత్ జీవితం బాగుపడుతుంది అనుకున్నాం. బయటికి వెళ్లకుండా పునాదిలా మరింత బలాన్ని ఏర్పరచుకుంటోంది. తన వలన ప్రీతి కడుపులో పెరుగుతున్న బిడ్డకు కూడా ఇబ్బంది వచ్చేలా ఉంది. అవునండి, కుంకుమ పువ్వు పాలలో విషం కలిపిందన్న విషయం తెలిసినప్పుడు అందరం అల్లాడిపోయాం. దేవుని దయ వల్ల అప్పుడు పెద్ద గండం తప్పింది. అటువంటి గండాలను ప్రతిసారి దేవుడు తప్పించలేడు లీలా. మనమే ఆ గండాన్ని ఇంటి నుంచి దాటించాలి లీలా. అంత అవకాశం మనకెక్కడిచ్చింది? లాయర్ని పిలిచి లీగల్ గా ఫైట్ చేస్తోంది కదా. రెండో భార్య అన్న హక్కుతో తిష్ట వేసింది. లేదంటే 2 నిమిషాలు కూడా మన ఇంట్లో ఉండే అర్హత లేకుండా మనం చేసేవాళ్ళం. ఇంకెంతకాలం ఈ భారాన్ని తల మీద మోయాలో అర్థం కావడం లేదు. అనన్య మనకెంత భారంగా తయారయ్యిందో అంతకంటే ఎక్కువ దూరంగా దాన్ని పంపించేస్తాను. మన వల్లే యాక్సిడెంట్ జరిగింది అన్న కారణంతో కొన్ని రోజులు ఇక్కడ గడిపింది. ఇప్పుడు రైట్స్ తో పర్మనెంట్ గా ఉండిపోవాలని అనుకుంటోంది. దాన్ని ఇంటి నుంచి ఎలా బయటికి పంపించాలో నాకు బాగా తెలుసు. అది లీగల్ పేపర్స్ ని వాడింది, నేను అంతకంటే పవర్ఫుల్ వెపన్ ని వాడతాను. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు ఆనంద? ఏంటంటే అది ప్లాన్. తొందరగా ఇంప్లిమెంట్ చేయ ఆనంద. ఈ ఇంటికి ప్రశాంతత, ఇంట్లో వాళ్ళకి మనశ్శాంతి దక్కుతుంది. టైం చూసి అనన్యతో మాట్లాడతాను. మొహం ఏంటి అలా పెట్టా? శరణ్య నా గురించి ఎంక్వైరీకి బయలుదేరింది. అవునా? ఎంక్వైరీ చేయాలని హింట్ ఎవరిచ్చారో, ఎందుకు తనకు ఆలోచన వచ్చిందో అర్థం కావడం లేదు. గత మొత్తం బయట పెడతానే. నువ్వు పేరు మార్చుకొని ఇక్కడికి వచ్చావని అందరితో చెప్తా. అప్పుడు నాకు ఆ చిన్న హింట్ దొరక్కపోయి ఉంటే ఇప్పుడు ఈ ఆపరేషనే ఉండేది కాదు. నా గురించి ఎక్కడి నుంచి మొదలు పెడుతుందో, ఎవరి దగ్గర నుంచి మొదలు పెడుతుందో, ఏం తెలుసుకుని వస్తుందో ఏంటో. జరిగేది జరగక మానదు. ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. ఎలా టెన్షన్ పడకూడదు. దర్శన్ నా వాడు కాకుండా పోతాడేమోనని నా భయం అంతా. అలాంటి వాళ్ల కోసం ఉన్నాయి కదండి వీడియోలు, అవి చూసి నేర్చుకున్నాను. మీరు తింటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. దామిని, ఇద్దరం కలిసి తిన్నాం. అయ్యో పర్లేదండి, మీరు తినండి. ఉండు, మొదటి ముద్ద తినేసెల్దు. వావ్, సూపర్. థ్యాంక్స్ అండి, నేను ఇప్పుడే వస్తాను. సోషల్ మీడియాలో వంటలు వాళ్ళ వ్యూస్ కోసం పెడతారు. అవి చూసి వీళ్ళు నేర్చుకుని మొగుళ్ళ మీద ప్రయోగిస్తారు. ఏమంటారా నాయనా, మొత్తానికి హాస్పిటల్ పాలయ్యారా ఉన్నాను. ఏంట్రా పంతులు పిండం ముందు కూర్చొని మంత్రాలు చదువుతున్నట్టు నువ్వు అన్నం ముందు కూర్చొని ఏదేదో మాట్లాడుతున్నావు? దామిని చేసిన వంటలు కలర్ఫుల్ గా ఉన్నాయి కానీ
టేస్ట్గా లేవు, ముద్ద దిగటం లేదు. దాని మొహం, దానికేం వంటలొచ్చు? నేను బ్రహ్మాండమైన పచ్చడి చేశాను. దాంతో అన్నం మొత్తం లాగించొచ్చు. నేను తీసుకొని వస్తాను, మ్, ఆగు. ఛ, బ్రహ్మాండంగా ఉంటది, మ్, తిను. ఎట్లుండదురా? సూపర్ అమ్మా. అమ్మ చేతి వంట ఎప్పటికీ రుచేరా. పెళ్ళాం చేతి వంట పనికిరాదు. నువ్వు ఇలాంటి స్టేట్మెంట్లు గట్టిగా చెప్పుకో, మళ్ళీ యుద్ధం మొదలవుతుంది. ఆ, నాకేం భయం లేదు. ఆ, నువ్వు కూడా తినమ్మా. ఆ, నేను తర్వాత తింటానులే, నువ్వు తిను. మ్, ఏమండి పెరిగేయమంటారా? ఈ చెత్త ఏంటి? ఏయ్, చెత్త కాదే, పచ్చడి నేను చేసిందే. అవునా? ప్లేట్లో పక్కన పెడితే చెత్తలా ఉంది. ఇదిగో, చెత్త గిత్త అన్నావంటే ఈ అత్త అవతారం ఎత్తుతుంది. ఏమనుకుంటున్నావో? అమ్మా, మీరాగండి, అరవకండి. ఏవండి మీరేంటి నేను వండిన కూరలన్నీ పక్కన పెట్టి ఈ గడ్డేసుకొని తింటున్నారు? ఏయ్, గడ్డి గిడ్డి అన్నావంటే మీరు గమ్మునుండండి. మీరు చెప్పండి. ఆ, అంటే అది నీ వంటలు చెత్తగున్నాయంట. అమ్మా, అందుకే పాపం తిండి ముందు అనాథలా కూర్చుంటే నేను చేసిన పచ్చడి పెట్టాను. పరమాన్నంలా ఉందని తింటున్నాడు.